ఐరనే వంచాలా ఏంటి? అమెరికాలో గచ్చు పనులు కూడా దించుండు మనోడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్. టైటిల్ ఏందో ఇలా ఉందా అనుకున్నాను, ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు, మన రౌడీని పెడుతున్నారు ఏందో అనుకున్నాను కానీ కరెక్ట్ గా బర్రా బర్గా రావట్లే కాదు భయ, అన్ని వంచిండు అన్ని దించిండు. అమెరికాలో గచ్చి పనులు దించిండంటే ఒకసారి అర్థం చేసుకోండి. సూపర్ గా ఉంది భయ్య. పరశురాము మంచి డైరెక్షన్. ఇంత ముందు ఒక క్యూట్ స్టోరీ ఉండే కానీ ఇద్దరు ఫ్యామిలీ స్టోరీ అంత బాగా అనిపించింది మూవీ అయితే. ప్రతి సన్నివేశం బాగుంది, ట్విస్టులు బాగా అనిపిస్తాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. అలాగే మన వెన్నెల కిషోర్ గారికి ఉన్నారు, చాలా బాగా అనిపిస్తుంది. కావాలని ఇచ్చిన కామెడీ అయితే లేదు, సిచ్యువేషన్ కామెడీ వస్తుంది, సాంగ్స్ కూడా బాగా అనిపించేస్తాయి. జగదేవ్ గారు నార్మల్ కొంచెంసేపు ఉన్నారు, కొంచెం ఎక్కువ సేపు ఉంటే బాగుండేది. ఆయన ద్వారా ఏమన్నా హీరోయిన్స్ అంటారు కదా విలనిజం ఏమన్నా చూపిస్తారు అనుకున్నాం, లేదు ఆయన కూడా చిన్నగా జస్ట్ ఒక మంచితనం చూపించారు. నేనైతే మాక్సిమం ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవుతుంది, యూత్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్స్ కూడా కొంచెం ఉన్నది. ఎందుకంటే లిప్ కిస్ లో ఇవి అంటారుగా ఉన్నవి. నేనైతే ప్రేమను కళ్ళతో కాదు ఈ సినిమాలో మనసుతో చూశాను అనమాట. అంత బాగా అనిపించింది మూవీ. సీతారామం తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాలో అంత అద్భుతంగా కనిపించింది మన హీరోయిన్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎక్కడ వంక పెడదానికి అయితే ఎక్కడ లేవు భయ్య, ఎందుకంటే మంచి ఫ్యామిలీ స్టోరీ. గలీజ్ బూతులు లేవు, ఎక్కువ వైలెన్స్ లేదు, నార్మల్ ఫైట్స్ ఉన్నాయి, హ్యాపీగా మంచి వినసొంమైన సంగీతం ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. పరశురామ్ గారు అంటే తెలుసు, ఆయన మంచి ఫ్యామిలీ స్టోరీస్ వెళ్తాడు. అంత బాగా అనిపించింది. వంక పెడదానికి ఎక్కడ లేవు. వెన్నెల కిషోర్ తో పాటు మన హీరో అలాగే హీరోయిన్, ఇంకో రోహిణి అట్టంగి ఓల్డ్ క్యారెక్టర్ అనమాట. బామ్మ క్యారెక్టర్ ఇచ్చింది, ఆమె ఉండటం చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. చాలా నీ అమ్మాని మనం నార్మల్ గా అందలేను, నార్మల్ అమ్మమ్మని అలాగంతగా. సో డైరెక్ట్ ఆ డైలాగ్ అనిపించింది అనమాట. అంత అద్భుతంగా అనిపించింది. అంటే టోటల్ గా మనం ఇంట్లో ఉండి మన అమ్మ నాన్నలతో, అక్క చెల్లెలతో, అన్నలు వదిలతో, పిల్లలతో చూసుకొని వాళ్ళతో మనం ఎలా ఉంటాం, ఇంట్లో యాటిట్యూడ్ గా మన బిహేవియర్ ఎలా ఉంటది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటది, వాళ్ళ మీద మన ప్రేమలు ఎలా ఉంటాయి, మనకు పెళ్లి లేట్ అయినా కానీ వాళ్ళను మన పిల్లల్ని చూసుకుంటే ఎంత అద్భుతంగా చూసుకుంటాం, అంత క్యూట్ గా అనిపించింది అనమాట. మంచి ఫ్యామిలీ స్టోరీ, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు, సెల్యూట్ విజయ్ దేవరకొండకి. టాలీవుడ్ హీరో వీడు లైగర్, బాలీవుడ్ బాయ్ వీడు లైగర్, కోలీవుడ్ కుంగి వీడు లైగర్, దక్షిణాది దాదా వీడు లైగర్. ఫ్యామిలీ స్టార్, చాలా మంచి మూవీ, ఫ్యామిలీ అందరూ చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.